హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఈ వీడియోనే ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ వీడియో గైస్. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మన అన్నా క్యాంటీన్ ఉంది కదా, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్లో మీకు 5 రూపీస్కే భోజనం అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ వీడియోలో మనం అన్నా క్యాంటీన్కి వెళ్ళేసి ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దాం. క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు. సో 3 పూట్ల ఫుడ్ అయితే నేను ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత ఫుడ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా అన్నా క్యాంటీన్కి వెళ్దాం. ఓకే గైస్, అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చేసాము. చూడొచ్చు మీరు, ఇప్పుడే మీకు ఫుడ్ అనేది ఫ్రెష్గా వచ్చేసింది. ట్రక్కులో నుంచి వీళ్ళు దించుకుంటున్నారు. సో ఇదే విధంగా పూటకి మీకు ఫ్రెష్గా ఫుడ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి అన్నా క్యాంటీన్ యొక్క ఫుడ్ మెనూ గైస్. ఇందులో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు ఏ రోజు ఏ ఫుడ్ పెడతారనేసి. డైలీ మీకు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంటుంది, ప్రతిరోజు సేమ్ ఫుడ్ అయితే ఉండదు. కానీ టిఫిన్స్లో మాత్రం మీకు ఇడ్లీ అనేది డైలీ కంపల్సరీ ఉంటుంది. ఇడ్లీతో పాటు ఇంకొక ఫుడ్ వచ్చేసి ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి గైస్, ఈ అన్నా క్యాంటీన్ అనేది మీకు సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ఉంటుంది, ఆదివారం అయితే ఉండదు. ఈ ఫుడ్ మెనూలోనే మీరు టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడే మీకు టైమింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఏ టైంలో ఫుడ్ పెడతారనేసి. నెక్స్ట్ వచ్చేసి మీరు క్యూలో నిలబడుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 రూపీస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. సో ఈ టోకెన్ తీసుకెళ్ళి మీరు ఫుడ్ పెట్టే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు ఫుడ్ అయితే పెడతారు. సో ఫస్ట్ మనం టిఫిన్ అయితే తినేద్దాం. టిఫిన్ వచ్చేసి పూరి పెట్టారు గైస్. నేను సోమవారం అయితే వెళ్ళాను, అందుకే పూరి పెట్టారు. ప్రతి సోమవారం మీకు పూరి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పూరి వద్దనుకుంటే ఇడ్లీ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో నాకు 3 పూరి అయితే ఇచ్చారు. పూరిలోకి కుర్మా ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు. అదే మీరు ఇడ్లీ తీసుకున్నారనుకోండి, చట్నీ సాంబార్ ఇస్తారు. ఇక ఈ పూరి యొక్క క్వాలిటీ విషయానికి వస్తే దీని క్వాలిటీ బాగుంది గైస్. ఇందులో మీకు ఎటువంటి మైదా పిండి అయితే మిక్స్ చేయలేదు, బాగా క్వాలిటీగానే పెడుతున్నారు. పూరీస్ కూడా సాఫ్ట్గానే ఉన్నాయి. ఇక టేస్ట్ వచ్చేసి పర్లేదు గైస్, యావరేజ్గానే ఉంది. అయినా కూడా మీకు 5 రూపీస్కి ఈ క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం అనేది ఒక మంచి విషయం గైస్. ఇప్పుడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చేసాం గైస్. లంచ్లో వచ్చేసి వైట్ రైస్, ఉల్లగడ్డ కర్రీ, పప్పు, పెరుగు, అలాగే నిమ్మకాయ ఊరగాయ అయితే ప్రొవైడ్ చేశారు. ఉల్లగడ్డ కర్రీ అంటే ఆలు కర్రీ గైస్. కొంతమంది ఉల్లగడ్డ అంటారు, కొంతమంది ఆలు అంటారు. ఈ రైస్లో మీకు సాల్ట్ అనేది ఉండదు గైస్. మీకు సాల్ట్ కావాలంటే మీరు సపరేట్గా కర్రీస్లోకి అయితే కలుపుకోవచ్చు. సాల్ట్ మీకు పక్కన పెట్టింటారు. సో ఆ రైస్లో అయితే సాల్ట్ ఉండదు. ఇక టేస్ట్ వచ్చేసి ఎలా ఉందంటే, బయట ఒక మంచి హోటల్కి వెళ్ళి మీల్స్ తింటే ఎలా ఉంటుందో వీటి యొక్క టేస్ట్ అయితే అలా ఉంది గైస్. టేస్ట్ అయితే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక క్వాలిటీ వచ్చేసి మీరు వీడియోలో చూడొచ్చు గైస్, రైస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో. రైస్ అనేది పొడిగా ఉంది. ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది గైస్. ఇక లాస్ట్లో పెరుగు గైస్. నీళ్ళ పెరుగు ప్రొవైడ్ చేస్తారేమో అని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు గడ్డ పెరుగు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులోనూ పెరుగు ఫ్రెష్గా అయితే ఉంది. పెరుగు టేస్ట్ కమ్మగా అయితే ఉంది గైస్. ఇక పక్కన ఊరగాయ నంచుకుని తింటుంటే పెరుగు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇక నైట్ డిన్నర్కి అయితే వచ్చేసాం గైస్. యాక్చువల్గా దీన్ని సప్పర్ అని అంటారు. మీకు ఈజీగా అండర్స్టాండ్ కావాలని చెప్పేసి నేను డిన్నర్ అని పిలుస్తున్నాను. ఇక నైట్ కూడా మీకు వైట్ రైస్, పెరుగు, సాంబారు, బీరకాయ కర్రీ, అలాగే నిమ్మకాయ ఊరగాయ పెట్టారు. యాజ్ యూజువల్గా కర్రీస్ అయితే టేస్ట్ బాగున్నాయి గైస్. పెరుగు కూడా మీకు టేస్ట్ అయితే బాగుంది. నేను బీరకాయ అనేది అసలు తినను, కానీ ఇక్కడ ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది కూడా కూర. సాంబార్ కూడా మీకు బాగానే ఉంది. ప్రతిరోజు మీకు నైట్ టైమ్స్ సాంబారు, పెరుగు, నిమ్మకాయ ఊరగాయ కామన్ గైస్. కూర ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్నూన్ కూడా మీకు పప్పు, పెరుగు, నిమ్మకాయ ఊరగాయ అనేది కామన్ గైస్. ప్రతిరోజు కూర ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల కూడా చూడొచ్చు గైస్ మీరు, అట్మాస్ఫియర్ అనేది ఎంత నీట్గా ఉందో. ఏదో ఒక మంచి హోటల్లో తింటున్న ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ తింటుంటే. సో ఓవరాల్గా ఈ 3 పూట్ల ఫుడ్ ఎలా ఉందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో గైస్, అన్నా క్యాంటీన్లో ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, మెయిన్గా టేస్ట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ భోజనంలో వీళ్ళు సోనా మసూరి రైస్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అందుకే మీకు అన్నం అనేది డ్రైగా క్వాలిటీగా అయితే ఉంది. జస్ట్ 5 రూపీస్కే వీళ్ళు ఈ క్వాలిటీ రైస్ మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు గైస్. నేను యాక్చువల్గా 5 రూపీస్ కంటే కొంచెం రైస్ బాగుండదేమో అని అనుకున్నాను, కానీ క్వాలిటీ మాత్రం రైస్ పరంగా సూపర్గా అయితే ఉంది. అలాగే ఇందులో వీళ్ళు కర్రీస్ కూడా మీకు క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీనే కాకుండా టేస్ట్ కూడా బాగుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం జనరల్గా ఏదైనా మీల్స్ హోటల్కి వెళ్ళి ఆడ మీల్స్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, వాళ్ళ దగ్గర మీకు కర్రీస్ అనేవి అంత టేస్ట్ అయితే ఉండవు. మళ్ళీ మనం 80 రూపీస్ 100 రూపీస్ పెట్టినా కూడా వాళ్ళ దగ్గర అంత టేస్ట్ అయితే ఉండవు. కానీ వీళ్ళు 5 రూపీస్కే మీకు క్వాలిటీ కాకుండా టేస్ట్ కూడా ఇస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు గైస్. ఇక టిఫిన్స్ కూడా పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. కానీ టిఫిన్ కంటే లంచ్ డిన్నర్ ఇంకా బాగున్నాయి.
5 రూపీస్కి ఈ మాత్రం టిఫిన్ అంటే ఓకే బాగానే ఉంది. సో టిఫిన్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. ఇక ఫుడ్ గురించి పక్కన పెడితే అన్నా క్యాంటీన్లో నీట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు గైస్. తలకి క్యాప్ వేసేసుకొని మాస్క్ వేసుకొని నీట్గా సర్వ్ అయితే చేస్తున్నారు. అలాగే వీళ్ళు మీకు మినరల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉందని నన్ను అడిగితే మాత్రం నేను ఏం చెప్తానంటే, హ్యాపీగా మీరు వెళ్ళి భోజనం అయితే చేసేయచ్చు అన్నా క్యాంటీన్లో. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయితే అవుతారు. 5 రూపీస్కి ఈ ఫుడ్ టోటలీ వర్త్ గైస్. వర్త్ కాదు, వర్త్ కంటే ఎక్కువే ఇది. 5 రూపీస్కి మీకు బయట టీ కూడా రాదు. అలాంటిది వీళ్ళు మీకు క్వాలిటీగా ఇంత మంచి భోజనం ప్రొవైడ్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్. సో అది గైస్ ఈ రోజు ఈ వీడియోని లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఫుడ్ వీడియోస్ ఇంకా చాలానే చేస్తాను. నేనైతే జెన్యూన్ గా చెప్తాను గైస్ ఫుడ్ ఎలా ఉందనేది. ఎందుకంటే నేను చాలా ఫుడ్ వీడియోస్ చూసి మోసపోయాను అనమాట. ఫుడ్ వీడియోలో ఏమో బాగుంది అని చెప్తారు, అడిగి వెళ్ళి తినిన తర్వాత ఆ ఫుడ్ చండాలంగా ఉంటుంది. సో అలాంటివన్నీ చూసి నేను మోసపోయాను కాబట్టి ఫుడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేనైతే జెన్యూన్ గా చెప్తాను గైస్ ఫుడ్ ఎలా ఉందనేది. బాగాలేదంటే బాగాలేదని చెప్తాను, బాగుందంటే బాగుందని చెప్తాను. సో నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.